నమో తిరుమలేశాయ నమః. మనం ఈరోజు స్వామివారి యొక్క ధ్వజస్తంభం గురించి, వైభవం గురించి చెప్పుకుందాం. తిరుమల ఆలయంలో స్వామివారి యొక్క ముఖ్య ప్రాంగణంలో స్వామివారి యొక్క ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం కొన్ని సంవత్సరాలుగా పాడిపడిపోవడం జరిగింది. అది భక్తులకు ప్రమాదమని మెరుగుతుంది అనేటువంటి ఒక తరుణంలో 1882లో జరిగినటువంటి ఒక విషయం మనం వివరంగా చెప్పుకుందాం. అది ఒక ర్యాలీ. అది కేఈ ప్రసాద్ గారు ఇద్దరూ కూడా కూర్చొని, ఆలయ చైర్మన్ కూడా కూర్చొని, స్వామివారి యొక్క ధ్వజస్తంభం మనం దగ్గరలో లోకల్గా ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి తరుణంలో ఆలోచన చేస్తే ఎక్కడా దొరకలేదు. ఈ తరుణంలో ఒక రేడియోలో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేమిటి అంటే, తిరుమల ఆలయానికి ధ్వజస్తంభం టేక్ కావాలి, ఎక్కడైనా ఉంటే మాకు సందేహం పంపవలసిందిగా కోరుచున్నాము అని వివరంగా చెప్పగా, అప్పుడు దెందలూరి అంటే బెంగుళూరు సమీపంలో ఉన్నటువంటి ఒక రేడియోలో శ్రీవారి భక్తుడు విని, మీరేమీ చింతించకండి, నేను రేడియోలో విన్నాను, తిరుమల ఆలయానికి దెందలూరు దగ్గర అటవీ ప్రాంతములో ఒక టేకు ఉంది, అది చూడండి అని చెప్పి, అప్పుడు వెంకటనాథుడిని నమస్కరించుకొని భగవంతుడి అనుగ్రహంతో అక్కడి నుంచి ప్రసాద్ గారు ప్రయాణం చేయడం జరిగింది. ఆ కొద్ది క్షణాలకు అటవీ ప్రాంతంలో ఆ యొక్క ట్రాలీలో వేసుకొని ఆ యొక్క స్వామివారి సన్నిధానంకి సూర్యోదయ పూర్వమే, సూర్యుడు ఉదయించక ముందే ఆ తిరుమల ఘాట్ సెక్షన్ కు ఈ ట్రాలీ చేరుకుంది. ఆ సందర్భంలో అక్కడ ఉన్న భక్తులందరూ కూడా గోవింద గోవింద అని గోవింద నామ స్మరణతో స్మరిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ట్రాలీలో ఉన్నటువంటి డ్రైవర్ కిందికి దిగి చుట్టుపక్కల కూడా ఒక్కసారి చూడడం ప్రయత్నించాడు. ఆలయంలో కేఈ ప్రసాద్ గారికి కూడా వివరంగా డ్రైవర్ వివరించారు. సార్, ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు విరిగి కింద పడతాయి అంటే పర్లేదు, సురక్షితంగా, మీరు సురక్షితంగా ఉండాలి, మీతో పాటు స్వామివారి యొక్క ధ్వజస్తంభానికి ఆ టేక్ సురక్షితంగా ఆలయ ప్రాంగణానికి చేరాలి అని చెప్పి స్వామివారి చెంతకు వెళ్ళి చేరడం కూడా జరిగింది. కాబట్టి ఈ విశిష్టమైనటువంటి ఈ చరిత్రను అందరూ వీక్షించండి. నమస్కారం. ఓం నమో వెంకటనాథాయ నమః.